నీవు దేవుని చేత నడిపింపబడుతున్న వ్యక్తివి అయితే నీకు ఒక రోజు ఉంది. ఆ రోజు దేవుడు నీకు విజయమునిచ్చే రోజు. ఆ రోజు అన్యాయంగా నీతో పోరాడుతున్న వారు ఓడిపోయే రోజు. ఆ రోజు నీవు దేవుని శక్తితో నడిపింపబడుతున్నావని ఇతరులకు తెలిసే రోజు. ఆ రోజు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి అందరి ముందు ఘనముగా ఎంచే రోజు. అప్పటి వరకు చేయగలిగిందల్లా దేవునికి లోబడుతూ ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఉండటమే. ఒకవేళ నీతో పోరాడేవారు నీతో సమానంగా నిలిచినా దేవుని అండతో సాగిపోతూ ఉండటమే. నింద వచ్చినా, అవమానం వచ్చినా, అపహసింపబడిన దేవుని సహవాసంలో సాగిపోతూ ఉండటమే. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న తన బిడ్డలను విడిపించడానికి దేవుడు మోషే చేత సూచక క్రియలు, మహత్కార్యాలు చేయిస్తున్న సందర్భాలలో ఐగుప్తులోని శకునగాండ్రు కూడా మొదటి 3 కార్యములు సమానంగా చేశారు. బహుశా అనేక మంది మోషేను చూసి దేవుడు నడిపిస్తున్నాడని చెప్పాడు. కానీ శకునగాండ్రు కూడా అలాగే చేశారు. ఏముంది ఇందులో గొప్పతనం అనుకొని ఉండవచ్చు. శకునగాండ్రు కూడా మోషేతో మేము సమానంగా చేస్తున్నాము, మేము సమర్థులమే అనుకొని ఉండవచ్చు. కానీ 4వ కార్యము వచ్చేసరికి ఇది దైవశక్తి అని, దానికి సమానంగా చేయలేము అని వారికి అర్థమయ్యింది. అనేకులు కూడా మోషేను నడిపిస్తున్నది దైవశక్తి అని గ్రహించి ఉంటారు. నీవు కూడా దేవుని చేత నడిపింపబడుతున్న వ్యక్తివే అయితే నీకు అలాంటి రోజు ఒకటి ఉంది. అప్పటి వరకు ఆయన చెప్తున్నట్లుగా చేస్తూ సాగిపోవటమే.